హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య ఎక్కడ విన్నా కానీ యూట్యూబ్లో మీషో సెల్లర్గా ఎలా చేయాలి, మీషో సెల్లర్ అయితే ఎలా వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, మీషో సెల్లర్లో ఎలా అమ్మాలి, మీషో సెల్లర్లో ఎలా ప్రోడక్ట్స్ యాడ్ చేయాలి, ఇలాగా మీషో సెల్లర్ గురించి అకౌంట్ గురించి ఎక్కువ వీడియోస్ అయితే వస్తున్నాయండి. బట్ నేనైతే డీటెయిలింగ్గా ప్రాఫిట్స్ ఎక్కడ వస్తాయి, లాస్ ఎక్కడ వస్తుందో కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే నేను కూడా అలాంటి వీడియోస్ చూసి మీషో సెల్లర్గా జాయిన్ అయ్యాను. బట్ ఏమయ్యింది అంటే, సో ఫస్ట్ నాకు అందరికీ మీషో సెల్లర్ అవ్వాలి అని టక అకౌంట్ క్రియేట్ చేసేసుకొని ఆర్డర్స్ వస్తున్నాయా లేదా తెలుసుకోలేక, లేదంటే రిటర్న్ ఐటమ్స్ వస్తూ ఈ విధంగా మనీ అనేది లాస్ అవుతూ వస్తుంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళ కోసం అండ్ కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మెలకువల కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. సో ఫస్ట్ మీషో అకౌంట్గా క్రియేట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ మీషోలో నార్మల్ పేజ్ ఇలా కనిపిస్తుందండి, అకౌంట్ అని. అంటే మనం కొనుక్కోవాలని పని అయితే. సో ఇక్కడ సెల్లర్ అకౌంట్ అనేది మనకి ఇక్కడ యాక్టివిటీస్లో ఇస్తారు. సో దానిలో మనం సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మొత్తం డీటెయిలింగ్గా మీషో వాళ్ళే యూట్యూబ్లో పెట్టారండి. అండ్ ఫస్ట్ ఇక్కడ జిఎస్టీకి అప్లై చేసుకోవాలన్నమాట. అది కూడా మీషోలోనే డైరెక్ట్ లింక్ అనేది ఇచ్చేస్తుంది. సెల్లర్ అకౌంట్ అని కొట్టగానే జిఎస్టీ లింక్కి మనల్ని యాడ్ చేస్తుంది. సో అలా యాడ్ చేసినప్పుడు జిఎస్టీకి అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసినప్పుడు దాంట్లో పాన్ కార్డ్ నెంబరు, మన డీటెయిల్స్ అనేవి బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ మీరు మీషోలో ఏం సేల్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక కాలం అనేది ఉంటుంది అనమాట. లెహెంగాసా, లేకపోతే జ్యువెలరీనా, క్లాతింగా, ఇలా డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, అదేమి ఇబ్బంది లేదు. అంటే మీరు బేసికల్గా ఏదైతే అనుకుంటున్నారనేది చూస్ చేసుకోండి. బట్ ఆ తర్వాత మళ్ళీ మీషోలో అది కాకుండా ఇప్పుడు ఎలక్ట్రానిక్ నేను అమ్మాలనుకుంటున్నానే, నేను ఆ క్లాత్ అని పెట్టాను కదా, ఏమైనా ఇబ్బంది అయిద్దాం అనుకోవచ్చు. అది ఏమి ఇబ్బంది కాదు, ఏదైనా సేల్ చేసుకోవచ్చు. బట్ అక్కడ మీరు ఏది పెట్టాలనుకుంటున్నారు అంటే, బేసిక్గా మీరు ఏది అమ్మాలనుకుంటున్నారు అనేది మాత్రం జిఎస్టీలో అడగండి, అప్లై చేయండి. ఆ తర్వాత మీరు మీషోలో ఏది అమ్మినా ఇబ్బంది లేదు. అండ్ సో ఇక్కడ మనకి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవడం ఇలాగా జరుగుతూ ఉంటుంది. మీరు ఒక్కసారి మీరు లాగిన్ అయ్యాక మీకు అవన్నీ తెలుస్తూ వస్తాయి. ప్రోడక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు అక్కడ తెలుస్తూ వస్తుంది అనమాట. సో వన్స్ ఒకసారి క్లిక్ చేసుకున్నాక మొత్తం మనకి ఇంకా ఒక 1 వీక్ అయితే మీషో వాళ్ళే కాల్ చేస్తూ ఉంటారు. మీకు అర్థమైందా, మీరు ప్రోడక్ట్స్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుంటున్నారా, లేదంటే మమ్మల్ని హెల్ప్ చేయమంటారా, ఇలాగ ఒక 1 వీక్ అయితే మనల్ని టార్చర్ పెడతారని చెప్పచ్చు మీషో వాళ్ళు. సో అంటే అది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. బట్ అర్థమైనా కూడా మళ్ళీ కాల్ చేస్తూ ఉంటే హింసిస్తున్నట్టే ఉంటుంది కదా. సో అందుకని అన్నాను. అయితే ఇట్లా మనం మీషో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాక మన పైన కనిపిస్తుంది కదా బై బార్కోడ్ ప్రోడక్ట్స్ అని. సో ఈ బై బార్కోడ్ ప్యాకెట్స్ అనేవి మనం కనుక బార్కోడ్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ కొంటే మనము యూజ్ అవుతుందండి. అది ఎలా యూజ్ అవుతుందో కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు మీషోలో సేల్ చేయాలనుకున్నప్పుడు వెంటనే ఇవైతే కొనండి. బై బార్కోడ్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి. సో ఇవి 500కి వచ్చేసి 500 ప్యాకెట్స్ అనమాట. చిన్నవి అయితే, పెద్దవి సైజు పెద్దదయ్యే కొద్దీ కవర్ సైజు పెద్దదయ్యే అంటే మీ ఐటమ్ని బట్టి. నేను ఇప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీ సేల్ చేస్తున్నాను, నాకు చిన్నవి సరిపోతాయి. సో నాకు 500కి 500 ప్యాకెట్స్ అయితే వచ్చాయి. సో ఈ టైప్లో అనమాట. ఇవి కొనడం వల్ల ఎందుకు కొనాలి, నార్మల్ ఇప్పుడు అమెజాన్లో 100 ప్యాకెట్లు వచ్చేసి మనకి 200 300 వచ్చేసి 100కి అలా వచ్చేస్తున్నాయి కదా, అవి కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు. బట్ నేను ఫస్ట్ అలానే చేశాను. నేను కూడా ఇలానే అనుకొని 500 ఎందుకు కొనాలి, అమెజాన్లో వస్తున్నాయి కదా 200కి 300 ప్యాకెట్స్ 150కి అలాగా అని నేను ఫస్ట్ అలానే చేశాను. బట్ అది మనకి మనీ అనేది లాస్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. సో అందుకని స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఇక్కడ బార్కోడ్ ప్యాకెట్స్ అయితే తీసుకోండి, మీకు ఎంత కావాలో అన్ని తీసుకోండి. నేను 500 కొంటే ఏం వేస్ట్ అయిపోతాయి అనుకున్నాను. బట్ లేదండి, మనకి ఆల్మోస్ట్ 500లో నాకు 250 కవర్స్ అయితే అయిపోయినాయి. అంటే నేను ఒక 1-2 మంత్స్ నేను చేశాను బిజినెస్ అనేది. సో నాకు 250 ఆర్డర్స్ రావడం అనేది అది నాకేమంత సింపుల్ అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే మనం ఎటువంటి ప్రమోషన్ లేకుండా చేసుకునే బిజినెస్ ఇది. సో అయితే ఇట్లాగ చేసేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ ప్రోడక్ట్ ఆర్డర్కి వచ్చేసి మీరు మనీ అనేది పెడతారు కదా, ఎంత మనీ పెట్టాలి ఏంటనేది చెప్పాలనుకుంటున్నాను. దానివల్లే మనం లాస్ అవుతాము. ఎందుకు అంటున్నానంటే, మనం అప్లోడ్ క్యాటలాగ్ ఉంది కదా, క్యాటలాగ్ అప్లోడ్ చేసినప్పుడు అక్కడ అడిగిద్ది అనమాట మీ ఫోటో అవన్నీ, మీన్స్ ప్రోడక్ట్ ఫోటో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అండ్ అలాగే అది ఎలాంటి మెటల్తో చేశారు, ఇవన్నీ ఏదైనా క్యాజువల్గా పెట్టేయచ్చు. అది ఏమి పెద్ద నాకు మెటల్ తెలియదే ఇవన్నీ మనం అనుకోకూడదు.
సో ఇక్కడ ఫస్ట్ అప్లోడ్ క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలని చెప్తున్నాను. సో అప్లోడ్ చేస్తాము, అంటే ఏ టైప్ జ్యువెలరీ అది అని చెప్పి అడుగుతారనమాట. సో ఇది జ్యువెలరీనా క్లాతింగ్ ఇట్లా అడుగుతారు. సో పెడతాము. అండ్ ప్రోడక్ట్ నేమ్ అడుగుతారు, పెడతాము. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అంటే అది దేంతో తయారు చేశారు అంటే ఇవన్నీ కూడా జస్ట్ అది ఏ కలర్లో ఉంది అది జనరలైజ్ చేయొచ్చండి. మీరు మామూలుగా అది మెటల్ నాకు తెలియదు కదా ఇవన్నీ ఏమనుకోవద్దు. సో ఇలా ప్రోడక్ట్స్ అనేది మనం అప్లోడ్ చేస్తూ వెళ్తాం అనమాట. ఇలా మనం ప్రోడక్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు అంటే మరి ఇమేజ్ అనేది బ్లర్గా ఉంటే తీసుకోరనమాట. నీట్గా ప్రోడక్ట్ అనేది ఫోటో తీసి పెట్టాలి. సో ఒక క్లాత్ వేసి అలా పెడితే బెటర్గా ఉంటుంది. అప్పుడు క్యూసీ అనేది పాస్ అవుతాం అనమాట. అంటే క్వాలిటీ చెక్ అనమాట, క్వాలిటీ చెక్ చేస్తారు ప్రోడక్ట్ని. సో అలాగా మనకి ఇలా ప్రోడక్ట్ అప్లోడ్ చేసే టైంలో మనల్ని అమౌంట్ అనేది మీరు ఎంత అనుకుంటున్నారు, మీరు ఎంత సేల్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు. సో ఇప్పుడు నేను ఒక 300 ప్రోడక్ట్ ఉంది, దాన్ని నేను 400 పెట్టాను అనుకోండి, వాళ్ళు మనకి ఒక ఎస్టిమేషన్ ఇస్తారు. 400 కాదు, దీనికి 150 బెటర్ అవుతుంది, అంతకన్నా తక్కువ అంటే అంతకన్నా ఎక్కువ ఇది వర్త్ కాదనిపిస్తుందని వాళ్ళు జనరల్గా చెప్తారు. బట్ దాన్ని మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో అంతే పెట్టండి. అయితే నాకు ఫస్ట్లో తెలియక 300 ప్రోడక్ట్ 350 యాడ్ చేస్తానండి. ఒక 50 రూపీస్ యాడ్ చేసి పెట్టేదాన్ని అనమాట. సో ఎందుకంటే మళ్ళీ మనం పర్చేస్ చేసే వాళ్ళకి ఏమంటారు షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ కూడా ఎక్స్ట్రాగా మీషో వాళ్ళు యాడ్ చేసి ఒక 50-60 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది యాడ్ చేసి వాళ్ళకి ప్రోడక్ట్ అనేది పంపిస్తారనమాట. సో అప్పుడు వాళ్ళకి మనం 350 పెట్టింది వరకు 410 అలా పడుతుంది, అంటే 60 రూపీస్ అలా పడుతుంది అంతే షిప్పింగ్ ఛార్జెస్. అయితే 410 అలా పడుతుంది, వాళ్ళకి పంపిస్తారు. అయితే వాళ్ళు మనల్ని ఏంటంటే ఫస్ట్ మనకి ఆర్డర్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా మనం డిస్కౌంట్ ఇస్తేనే మనకు ఆర్డర్స్ అనేది ఇప్పిస్తారండి మీషో వాళ్ళు. సో మనము 350 పెట్టాము, మీరు మినిమం 5% అయినా ఇవ్వకపోతే వేస్ట్ అని అంటారు. సో అప్పుడు మనకి లాస్ అయిపోతాం. అందుకని నాకు అంటే ఫస్ట్లో తెలియక అలా చేశాను. అందుకని నాకు ఫస్ట్ ప్రోడక్ట్కి అసలు మాత్రమే తీసుకుంటున్నాను. దానికి ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయో అయినా కానీ ఇంకా దాన్ని మార్చడం ఎందుకులేని వదిలేసి సరే కానివ్వలేని వదిలేశాను. నాకు పెద్ద దాని మీద అయితే ఒక 10 రూపీస్ వస్తుంది, ఏమో 10 రూపీస్ కూడా రాదు, 5 రూపీస్ ఏమో వస్తుంది అంతే. అయితే అప్పటి నుంచి నేనేం చేస్తున్నానంటే 300 ప్రోడక్ట్ అనుకోండి, 600 వేస్తున్నాను అనమాట. 600లో నాకు డిస్కౌంట్ ఖచ్చితంగా వీళ్ళు అడుగుతారు. మీరు 5% డిస్కౌంట్ ఇస్తే 1000 మందికి రీచ్ అయ్యిద్ది, మీకు 10% డిస్కౌంట్ ఇస్తే 10,000 మెంబర్స్ రీచ్ అయ్యిద్ది. ఇలాగ మనకి వాళ్ళు చెప్తారు అన్నమాట. 20% ఇస్తే ఇంతమందికి రీచ్ అయ్యిద్ది ఇలాగా. సో నేను అందుకని 15% డిస్కౌంట్ అలా ఇస్తూ వస్తాను, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది. బట్ వాళ్ళకి ప్రోడక్ట్ మనం ప్రైస్ ఎంత పెట్టామనేది కాదు, వాళ్ళకి ప్రోడక్ట్ రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. మనకేమో వాళ్ళకి ఏంటంటే ప్రోడక్ట్ డిస్కౌంట్ ఇవ్వడం ఇంపార్టెంట్. సో అందుకని నేను ఎక్కువ అమౌంట్ పెట్టి దానిలో నుంచి డిస్కౌంట్ అయితే ఇస్తూ వచ్చాను. సో అలాగా నేను ఆర్డర్స్ అయితే నేను ఎక్కువ చేసుకోగలిగాను అనమాట. సో మీరు కూడా మీ ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు 500 ప్రోడక్ట్ అనుకోండి, 800, 900 అలా పెట్టండి. 10% అలా డిస్కౌంట్ ఇవ్వండి. 10-30% ఇచ్చినా కానీ మీకు ప్రాఫిట్ వస్తుంది. అంటే మీరు మార్జిన్ ఎక్కువ 100 కన్నా ఎక్కువ వేసుకుంటే పాపం కొనే వాళ్ళకి కూడా అది ఎక్కువ వద్దు కదా. అండ్ అలాగే బయట రేట్తో పోలిసి మీ దగ్గర చాలా తక్కువకు ఉన్నప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు, తప్పలేదు. సో ఇది నా ఒక టెక్నిక్ నేను చెప్తుంది మీషోలో సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీషోలో రిటర్న్ వస్తాయా? మీషోలో రిటర్న్ వస్తాయండి. నాకు ఫస్ట్ మంత్ అసలు 12 ఆర్డర్స్ దాకా ఏమో జరిగినాయి, ఒక్కటి కూడా రిటర్న్ రాలేదు. బట్ సెకండ్ మంత్ నాకు ఒక 100 to 150 ఆర్డర్స్ అయితే జరిగాయి. సో అప్పుడు మాత్రం నాకు రిటర్న్ వచ్చాయండి. ఫస్ట్ ఒకటి రిటర్న్ వచ్చింది. ఒకటి రిటర్న్ ఏమైందంటే ఫస్ట్ నేను ఫస్ట్ మంత్లో పెట్టిన 12 ఆర్డర్స్లో ఒకటి రిటర్న్ వచ్చింది. అప్పుడు నాకు ఆ 1 ఆర్డర్ వచ్చేసి నా ప్రోడక్టే నాకు వచ్చింది రిటర్ను. బట్ షిప్పింగ్ ఛార్జెస్ నాకు 156 రూపీస్ పడ్డాయండి. ఆ ప్రోడక్ట్ మీద నేను ఫస్ట్లో పెట్టిన ఆర్డర్స్ కదా, సో నాకు పెద్ద మార్జిన్ వేసుకోలేదు, 50 to 100 రూపీసే వేసుకున్నాను. బట్ నాకు 156 రూపీస్ మైనస్ అయ్యాయి ఆ ప్రోడక్ట్ వల్ల. ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి రిటర్న్ వస్తే అవి సెల్లర్ అకౌంట్కి మైనస్ చేస్తారండి. మనకి వచ్చేటువంటి మనీలో నుంచి వాటిని మైనస్ చేసేస్తారు. సో అలా నాకు బాధ వేసింది. రిటర్న్ రావడం వల్ల 156 రూపీస్ నేను దాని మీద నాకు ఒకవేళ అమ్ముడు పోయింటే నాకు వచ్చేది 50 రూపీసే. బట్ నాకు రిటర్న్ రావడం వల్ల 156 రూపీస్ లాస్ అయ్యాను నేను. సో అది కొంచెం బాధ వేసింది. ఫస్ట్ టైం కదా ఆర్డర్ అట్లా రిటర్న్ వచ్చినప్పుడు ఇదేదో గ్యాంబ్లింగ్లా ఉంది అనిపించింది. బట్ అయినా నేను వదలలేదు, సరే చూద్దాం ఈసారి నుంచి అని చెప్పి
నెక్స్ట్ సెకండ్ మంత్కి నాకు 150 ఆర్డర్స్ దాకా వచ్చాయి. సో అప్పుడు నాకు ఓకే బాగానే జరుగుతుందిలే, బాగా వస్తున్నాయి ఆర్డర్స్ కూడా అనుకున్నాను. ఎందుకంటే నేను డిస్కౌంట్స్ ఇస్తున్నాను కదా, మీషో వాళ్ళకి కావాల్సింది డిస్కౌంట్స్ ఇవ్వడం. సో నేను డిస్కౌంట్స్ ఇస్తాను, 20 తీసుకోండి, 30 తీసుకోండి, డిస్కౌంట్ తీసుకోండి అని చెప్పి ఇస్తున్నాను కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. అప్పుడు అలా జరుగుతున్నప్పుడు నాకు కొన్ని ఆర్డర్స్ 150 ఆర్డర్స్లో 10 ఆర్డర్స్ కాదు, ఒక 6 to 7 ఆర్డర్స్ అయితే రిటర్న్ వచ్చాయి. ఆ టైంలో నాకు 6 to 7 ఆర్డర్స్లో ఫస్ట్ 3 ఆర్డర్స్ రిటర్న్ వచ్చినాయి. మీన్స్ 150 ఆర్డర్స్లో 3 ఆర్డర్స్ ఫస్ట్ రిటర్న్ వస్తే ఆ 3 డిఫరెంట్ ఆర్డర్స్ వచ్చినాయి. అంటే 3 నేను పంపించిన జ్యువెలరీ వేరు జ్యువెలరీ, అంటే పాత జ్యువెలరీలు, విరిగిపోయిన జ్యువెలరీలు. అందులో ఒక ఆర్డర్ మాత్రమే కస్టమర్ నుంచి నాకు రిటర్న్ వచ్చిన జ్యువెలరీ, అంటే వాళ్ళు కావాలని మార్చి పంపించారు ఆ జ్యువెలరీని. బట్ 2 ఆర్డర్స్ వచ్చేసి అసలు డెలివరీ కాలేదు. ఆర్టీఓ ఆఫీస్ అంటే డెలివరీ వాళ్ళు అక్కడికి పోయాక అవుట్ ఫర్ డెలివరీ అని వస్తుంది కదా, అక్కడి నుంచి ఎవరైతే తీసుకోకుండా క్యాన్సిల్ చెప్పేస్తారు కదా కొంతమంది, మనం డెలివరీకి తీసుకోలేము, బయట ఉన్నాము, సో క్యాన్సిల్ చేసేసేయండి ఆర్డర్ అని చెప్తారు కదా. అలాంటివి ఆర్డర్స్ డెలివరీ షాప్ నుంచి నాకు రిటర్న్ వస్తాయి. సో అక్కడి నుంచి వచ్చేవి కూడా నాకు వేరుగా వచ్చింది అన్నమాట. నేను పంపించిన కవర్ కాదు, అంటే అక్కడి నుంచి వాళ్ళు ఓపెన్ చేయరు కదా బేసిక్గా, బట్ వాళ్ళు ఎట్లా అయిందో ఏమో నాకు తెలియదు. కానీ నాకు 2 ఆర్డర్స్ అప్పుడు రిటర్న్ వేరు వచ్చినాయి ప్రోడక్ట్స్. అప్పుడు నేను వీళ్ళని అడిగితే మీషో వాళ్ళని, మీరు బార్కోడ్ ప్యాకెట్స్ కాదు కదా పంపించింది, నార్మల్ ప్యాకెట్స్. సో మీరు నేను బార్కోడ్ ప్యాకెట్స్ కొన్నాను, బట్ బార్కోడ్ని స్కాన్ చేయట్లేదు. ఎందుకులే అబ్బా, ఏముందులో జరుగుతుంది కదా, అదొక పనిగా మళ్ళీ ఎక్కడ స్కాన్ చేస్తాం ఇవన్నీ అని చెప్పి నేను చేయలేదు. నా బద్ధకం అనేది ఎంత దూరం వచ్చిందంటే నాకు 6 ఆర్డర్స్ అలానే జరిగిపోయినాయి. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి నేను బార్కోడ్ని స్కాన్ చేసిన తర్వాతనే నేను ఎవరైతే డెలివరీ పార్ట్నర్ వస్తారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఒకసారి డెలివరీ పార్ట్నర్ వచ్చేసారు, అప్పటికి నేను స్కాన్ చేయలేదు. సరే ఆయన ఫోటో తీసి పెట్టుకుని ఆయన అటు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎంటర్ చేస్తుంటే అవ్వట్లేదు అనమాట. ఆల్రెడీ మీరు పంపించేస్తారు ఈ ప్రోడక్ట్కి ఎటువంటి స్కానర్ అయితే ఇవ్వలేరు అని. సో అంటే అప్పుడు తెలుసుకున్నాను, మనం డెలివరీ పార్ట్నర్కి చేతికి ఇవ్వకముందే మన స్కాన్ కోడ్ని ఇక్కడ టైప్ చేయాలన్నమాట, మన ఫోన్లో లేదంటే ల్యాప్టాప్లో. అయితే ఫోన్లో అనేది మనకు అది చూపించారనమాట ఆప్షను. సో సిస్టంలో లేదా గూగుల్లో మన ఫోన్లోని క్రోమ్లో డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది కదా, దాంట్లో ఓపెన్ చేస్తే చూడొచ్చు. అండ్ ఇక్కడ రిటర్న్ అనేది మనం ఇన్ కేస్ నేను చెప్పాను కదా, ఒకటి నాకు రిటర్న్ వచ్చింది డెలివరీ మీన్స్ ఏమంటారు, కస్టమర్ దగ్గర నుంచి నాకు రాంగ్ రిటర్న్ వచ్చిందని చెప్పి నేను ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అది మనం వీడియో తీసే, అంటే మనది రిటర్న్ ప్యాకెట్ వచ్చినప్పుడు వీడియో తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ వీడియో తీసి పెట్టుకుంటూనే మనం ఓపెన్ చేయాలి వీడియోని, లేదంటే వాళ్ళకి రిటర్న్ క్లెయిమ్ అనేది రాదు. సో నాకు అలా క్లెయిమ్ అయింది, ఓకే గుడ్ అనుకున్నాను. క్లెయిమ్ అయితే జరిగింది కదంట్లే అని. బట్ ఎవరి దగ్గర అయితే నేను డిటిఓ ఆఫీస్ వాళ్ళ దగ్గర నుంచి, డెలివరీ పార్ట్నర్స్ ఆఫీస్ దగ్గర నుంచి నాకు రిటర్న్ వచ్చి నేను బార్కోడ్ స్కాన్ చేయలేదు, వాళ్ళే మాత్రం నాకు రిటర్న్ రాలేదు. ఎందుకంటే స్కాన్ చేయలేదు కాబట్టి ఎటువంటి ప్రూఫ్స్ లేవు అని చెప్పారు. సో అప్పటి నుంచి నేనైతే స్కాన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్పుడు మన స్కాన్ ప్రోడక్టా కాదా, అదే కవర్లో వస్తేనే మనకి అదే కవర్లో రాకపోతే మనకి డబ్బులు ఇచ్చేస్తారనమాట. సో మనకు అది రిటర్న్ అనేది అదే కవర్లో రావట్లేదు ప్రతిసారి. సో అందుకని నేను ఈసారి నుంచి స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు మాత్రమే పంపిస్తున్నాను, కొంచెం లేట్ అయినా పర్లేదని. అండ్ సో నెక్స్ట్ టైం నేను ఆర్డర్ని ఎలా ప్లేస్ చేస్తున్నాను అండ్ జెరాక్స్ కాపీని ఎలాగ నేను ఎడిట్ చేసి పెడుతున్నాను అనేది కూడా నెక్స్ట్ టైం నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఊరికి వచ్చినాను కదా, హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రమే నేను ఇలా మీషో సేల్ చేస్తాను. బట్ ఇప్పుడు అంటే ఒక్క స్టేట్కి మాత్రమే ఇస్తారు, ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తామో ఆ స్టేట్ వరకు మాత్రమే మన ప్రోడక్ట్ సేల్ అవుతాయి. సో అందుకని నేను ఇంకా ఇక్కడ మా ఫంక్షన్స్ కానీ వచ్చాను. సో అందుకని ఇప్పుడైతే నా దగ్గర అవైలబుల్ లేవు. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అయ్యిద్ది అనుకుంటున్నాను, ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకునే వాళ్ళకి. అండ్ ఎక్కువ ప్రోడక్ట్స్ అనేది తెచ్చిపెట్టుకొని అవి సేల్ అవ్వట్లేదని అనుకోకూడదండి. సో కొంచెం ప్రోడక్ట్స్ తోటి స్టార్ట్ చేయండి. ఆర్డర్స్ వెళ్ళే కొద్దీ ప్రోడక్ట్స్ అనేది తెచ్చుకోవడం ఎక్కువ చేసుకోండి. సో ఒకేసారి ఎక్కువ 1 lakh అలా పెట్టయితే మీరు బడ్జెట్ పెట్టి చేసుకోవద్దు. అండ్ అలాగే వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ని కూడా సపరేట్గా పెట్టుకోండి. అప్పుడే మీకు తెలుస్తుంది మీరు ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉంటున్నారా అని.
అండ్ అలాగే మీరు పంపించిన ఆర్డర్స్ని మీరు కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటుండండి. మీషో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి పెడుతుంటారు, మీకు ఈ ఆర్డర్కి ఇంత వస్తుంది, సో మీకు ఈ రోజున ఇంత మనీ పడుతుంది, ఇవన్నీ కూడా. బట్ వాళ్ళ క్యాలిక్యులేషన్తో పాటు మీరు కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటే ఇన్ కేస్ ఎక్కడైనా డిఫరెన్స్ రావచ్చు, అప్పుడు మనం వాళ్ళని అడగొచ్చు అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. సో ఈ వీడియో పూర్తిగా చూశాకనే మీషో సెల్లర్గా జాయిన్ అవ్వండి. దీంట్లో మెళకువలు అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.